జిన్స్ పాయింట్ మీద నింపుకొని ఎంట్రుకలు విమానం పోయేటట్టు అవి పోయేటట్టు మొత్తం ఎంట్రుకలు కింద మీద పోయేటట్టు డుస్సు బుస్సు అనుకుంటా డీజేలు బీజేలు పెట్టుకుంటా తిరుగుతున్నారు. అది కాదు ఒరిజినల్ నృత్యం ఏందనేటువంటి దాని మీద మనం ఆలోచన చేసుకోవాలి. ఈ అద్భుతమైనటువంటి కళానాయకు కూచిపూడి అని నిజంగా చెప్తున్నా కదా, తెలుగు వారి యొక్క సంపదను సృష్టించడానికి వీళ్ళందరూ కూడా విచ్చేసిన ఇప్పుడు 7 సాంగ్స్ కూడా అద్భుతమైనటువంటి ఇంద్రధనుస్సు ఎంత చూస్తే మనకు ఎంత ఆనందం వస్తుంది. ఈ కార్యక్రమాన్ని దృష్టి పెట్టంగా ఎంతమంది తల్లిదండ్రులు నిజంగా చెప్తున్నా కదా, ఆ పిల్లలు తయారు కావడానికి నిజంగా చెప్తున్నా కదా. కూచిపూడి అంటే ఈ గజ్జలు ఉంటాయి కదా, సహస్రం కదా, ఒక్కసారి గల్లు మనగానే గుండె నిజంగా చెప్తున్నా కదా జల్లుమంటది. ఏమైనా గుండె పొట్టు కూడా రావు, ఎందుకంటే గజ్జల సభ్యుడు అంత అద్భుతంగా ఉన్నటువంటి చరిత్ర మన కూచిపూడి ఉందన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఆ గజ్జల సభతో కానీ, ఆవాలతో కానీ, భావాలతో కానీ, అభినయంతో కానీ, మన మాటలు లేకున్నా కానీ, ఆ మాటలు లేకున్నా కానీ అద్భుతమైన నృత్యంలోనే అద్భుతమైన కథలు లేటువంటి చరిత్ర మన కూచిపూడికి ఉంది కనుక కూచిపూడి కళను మనము రక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం. అది భారతీయుల యొక్క అద్భుతమైనటువంటి సంపద అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. చిన్నారులకు ఒకటే కోరుతున్నా ఏంటంటే వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఈ మధ్యన మనం చూస్తున్నాం ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటారు, ఇంకోటి బ్యూటీ పార్లర్ పోతున్నారు. ఎవరైతే కూచిపూడి నృత్యం చేస్తారో ఫెయిర్ అండ్ లవ్లీ అవసరం లేదు, బ్యూటీ పార్లర్ అవసరం లేదు, ఖాళీ గజ్జ ఇట్లా అనగానే అభినయం ఇట్లా అనగానే నిజంగా చెప్తున్నా కదా చందమామని మించిపోయినటువంటి అందం మా కూచిపూడి నృత్యకారులకు వస్తున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఈ కూచిపూడిని రక్షించే జీవం